ఫ్రెండ్స్, ఒక్కసారి ఊహించండి. ఆకాశంలో ఎగురుతున్న విమానాలు, సముద్రం మీద వెళ్తున్న పెద్ద పెద్ద నౌకలు ఒక్కసారిగా మాయమైపోతే, కనీసం వాటి ఆనవాళ్ళు కూడా దొరకకపోతే ఎలా ఉంటుంది? వినడానికే భయంగా ఉంది కదా. కానీ అలాంటి ఒక ప్రదేశం నిజంగానే మన భూమి మీద ఉంది అంటే మీరు నమ్ముతారా? అదే బెర్ముడా ట్రయాంగిల్. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఏలియన్స్ ఉన్నాయా, లేక దాని వెనుక ఏదైనా సైన్స్ ఉందా? ఈ వీడియో చివరి వరకు చూడండి. అసలు నిజం తెలిస్తే మీరు షాక్ అవుతారు. అసలు ఈ బెర్ముడా ట్రయాంగిల్ ఎక్కడుంది? అట్లాంటిక్ మహాసముద్రంలో అమెరికాలోని ఫ్లోరిడా, బెర్ముడా దీవులు మరియు ప్యూర్టోరికో ఈ మూడు ప్రాంతాలను కలుపుతూ గీస్తే ఒక ట్రయాంగిల్ షేప్లో ఒక ప్రాంతం ఏర్పడుతుంది. దాన్నే మనం బెర్ముడా ట్రయాంగిల్ అంటాం. దీన్నే డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తారు. ఈ మిస్టరీ 1945లో మొదలైంది. అమెరికాకి చెందిన 5 యుద్ధ విమానాలు ట్రైనింగ్ కోసం ఈ ప్రాంతం మీదుగా వెళ్తున్నాయి. అంతా బాగుంది అనుకున్న టైంలో పైలట్స్ నుంచి కంట్రోల్ రూమ్కి ఒక మెసేజ్ వచ్చింది. మాకు దిక్కులు తెలియట్లేదు, సముద్రం వింతగా కనిపిస్తుంది, మా కంపాస్ పనిచేయడం లేదని మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత కాసేపటికే ఆ 5 విమానాల సిగ్నల్ కట్ అయిపోయాయి. అవి ఏమయ్యాయో, ఎక్కడికి వెళ్ళాయో ఇప్పటికీ ఎవ్వరికి తెలియదు. వాటిని వెతకడానికి వెళ్ళిన రెస్క్యూ విమానాలు కూడా తిరిగి రాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే సుమారు 70కి పైగా విమానాలు, వందల సంఖ్యల నౌకలు ఇక్కడ మాయమయ్యాయని అంటారు. దీని గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. కొంతమంది ఇక్కడ ఏలియన్స్ ఉన్నాయని, అందుకే విమానాలు మాయమవుతున్నాయని అంటారు. కొంతమంది సముద్రం అడుగున అట్లాంటిస్ అనే మునిగిపోయిన నగరం ఉందని, అక్కడి నుండి వచ్చే శక్తి వల్ల ఇలా జరుగుతుందని నమ్ముతారు. కానీ సైన్స్ ఏం చెప్తుందో తెలుసా? సైంటిస్టుల ప్రకారం ఇక్కడ 3 ప్రధాన కారణాలు ఉండొచ్చు. మొదటిది హెక్సాగోనల్ క్లౌడ్స్. ఇక్కడ ఆకాశంలో మేఘాలు 6 భుజాల ఆకారంలో ఏర్పడి గంటకు 270 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన ఎయిర్ బాంబ్స్ లాగా గాలులు వీస్తాయి. ఈ గాలుల వల్ల సముద్రంలో 40 అడుగుల ఎత్తున అలలు ఎగిసిపడతాయి. అంత పెద్ద అలల ముందు ఎంత పెద్ద షిప్ అయినా తట్టుకోలేదు. రెండవది మీథేన్ గ్యాస్. సముద్రం అడుగున భారీగా మీథేన్ గ్యాస్ నిల్వలున్నాయి. ఇవి ఒక్కసారిగా పేలితే నీటి డెన్సిటీ తగ్గిపోయి అటుగా వెళ్ళే నౌకలు క్షణాల్లో మునిగిపోతాయి. మూడవది మ్యాగ్నెటిక్ ఫోర్స్. భూమి మీద కంపాస్ కరెక్ట్గా ట్రూ నార్త్ చూపించే కొన్ని ప్రదేశాల్లో ఇది ఒకటి. దీనివల్ల పైలట్స్ కన్ఫ్యూజ్ అయ్యి దారి తప్పే అవకాశం ఉంది. కానీ అసలు నిజం ఏంటంటే, ప్రపంచంలో రద్దీగా ఉండే సముద్ర మార్గాల్లో ఇది కూడా ఒకటి. రోజు వందల కొద్ది నౌకలు, విమానాలు ఇక్కడ సేఫ్గానే వెళ్తున్నాయి. ప్రమాదాలు జరిగిన సంఖ్య మిగతా చోట్ల జరిగే వాటితో పోలిస్తే ఇక్కడ పెద్ద ఎక్కువేమీ కాదు. కాకపోతే దీని చుట్టూ అల్లిన కథల వల్ల ఇది ఒక పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. సో ఫ్రెండ్స్, బెర్ముడా ట్రయాంగిల్ వెనుకున్న అసలు కథ ఇది. మీకు ఈ వీడియోలో ఏ పాయింట్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరియు మిస్టరీల కోసం కేఆర్కే ఫ్యాక్ట్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోవడం మర్చిపోకండి.